హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్మోడ్ ఛానల్. చాలా చాలామంది ఇళ్ళల్లో వివిధ కారణాలతో మనకి ఇలాంటి ట్యాప్లు విరిగిపోవడం జరుగుతుంది. బకెట్ తగులో, చేయి తగులో, ఇంకో చిన్నపిల్లలు ఏదైనా తీసుకొని కొట్టినప్పుడు, ఏదైనా రఫ్గా హ్యాండిల్ చేసినప్పుడు ఈ విధంగా మనకి థ్రెడ్డింగ్ వరకు కటింగ్ కావడం జరుగుతుంది. ఈ ట్యాప్లు పనికిరావని చాలామందితో పక్కకి పడేస్తుంటారు. ఇవి చాలా ఖరీదైనటివి. చిన్న తక్కువ రేటు ఉండేటివి అయితే మనం కొత్తవి మార్చుకోవచ్చు. ఇవి ఖరీదైనటివి. వివిధ రూ. 200, 300, 400 ఇట్లా వివిధ ధరల్లో ఉంటాయి. మనం ఎక్కువ రేటు తెచ్చి పెట్టిన ట్యాప్ విరిగిపోయిన వెంటనే దాని స్థానంలో మనం కొత్తది బిచ్చుకోవడం జరుగుతుంది. కానీ మనం ఇరిగిపోయిన ట్యాప్ని మరి దాన్ని రిపేర్ చేసుకోవచ్చు కొద్దిపాటి ఖర్చుతో. కేవలం ఒక రూ. 10 ఖర్చుతోనే మనం ఈ ట్యాప్ని మళ్ళీ థ్రెడ్డింగ్ చేసుకునవచ్చును. అది ఎలాగో వీడియోలో చూద్దాము. మనం ముందుగా ఒక సొల్యూషన్ తీసుకునవలను. ఒక సాల్వెంట్, సిపివిసి సాల్వెంట్ సొల్యూషను, తర్వాత ఎంటీఏ, ఒక 1/2 ఇంచ్ ఎంటీఏ, ఇది ఒక 1/2 ఇంచ్ పైప్, చిన్న ముక్క, ఒక 2-3 ఇంచులు ఉన్న ముక్క, 1/2 ఇంచ్ పైప్ ముక్క. ఇది 1/2 ఇంచ్ ఎంటీఏ థ్రెడ్లు ఈ టైప్ ఉంటుంది. ఎంటీఏ అంటే ఇది ట్యాప్. ఈ ట్యాప్కి ఈ పైప్కి మనం కనెక్షన్ చేయాలంటే ఈ విధంగా మనం కనెక్షన్ చేయాలి. ఇక్కడ మనకి క్లాంప్ వేస్తే సరిపోతుంది, కానీ కప్లింగ్ వేస్తే సరిపోతుంది. కప్లింగ్ లూజ్ కావడం జరుగుతుంది. ఇది ఎలా మనకి రెండు ట్యాప్ పైప్ ఎలా జాయిన్ చేయాలో మీకు వివరిస్తాను. మనం వేడి చేసి ఆడి వరకు మనకి మార్కింగ్ చూసుకొని, మనకి ఎంత పైప్ ముక్క అవసరమో అది ముందుగా మనం ఒక మార్కింగ్ చేసుకొని, అది ఎక్కువ పొడవు కాకుండా మనం చూసుకోగలను. మన లోపల ఫ్రెష్ చేసినా కానీ ఎక్కువ పొడవు కాకుండా మనకి పాత ట్యాప్ ఎంత పొడవు ఉందో అంత పొడవుతోనే మనం చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఎఫ్టీ తీసేసి చిన్న పైప్ ముక్కను మన గ్యాస్ స్టవ్ వెలిగించి ఆ పైప్ ముక్కను కొద్దిపాటి వేడి చేయండి. అది 1/2 ఇంచ్ పైప్ ముక్క. కొద్దిపాటి ఇట్లా వేడి చేయడం వల్ల పైపు కొంచెం మనకి మోల్డింగ్ కావడం జరుగుతుంది. అంటే మెత్తగా కావడం జరుగుతుంది. లైట్గా వేడి చేయడం వల్ల, రౌండ్గా తిప్పడం వల్ల చుట్టూ అది పైప్ కొంచెం మనకి స్ట్రెచబుల్గా తయారవుతుంది. ఇలా వేడి చేసిన పైపుని మనకి ఈ తరహా పద్ధతిలో మనకి ఒక కప్లింగ్ మాత్రం తయారు చేసుకునే వాళ్ళం. పైప్కి, ఒక ట్యాప్కి పైప్ది ఈ విధంగా మనం వేడి చేసి ఈ విధంగా మనం దానికి ఫిట్ చేసుకునే వాళ్ళం. ఇట్లా నిదానంగా మనం లైట్గా పైప్ని వేడి చేసుకుంటూ మనకి ఒక కప్లింగ్ మాదిరి పైప్ని అటాచ్ చేసుకునే వాళ్ళం. ఇలా వేడి చేసుకుంటూ మనకు అట్లా పైప్ని కప్లింగ్ మాదిరి తయారు చేసుకొని మనకు ట్యాప్కి ఈ విధంగా మీరు ఈ తరహా పద్ధతిలో మీరు ట్యాప్కి కనెక్ట్ చేసుకోండి పైప్ని. మనకు కొద్దిపాటు వేడి చేసిన తర్వాత మనకి చుట్టూ కప్లింగ్ తయారు చేసుకున్న తర్వాత చిన్న పైప్ ముక్కతో మనకి ట్యాప్కి పైప్ ముక్క రెండు కనెక్షన్. ఇప్పుడు సొల్యూషను ఈ ట్యాప్కి చుట్టూ సిపివి సొల్యూషన్ ఈ విధంగా అప్లై చేయండి. అప్లై చేసిన లైట్గా మరి ఒక కొద్దిగా వేడి చేసుకొని ఆ వేడి మీద మనం ఈ ట్యాప్కి ఈ పైప్ ముక్క 1/2 ఇంచ్ పైప్ ముక్క రెండు మనం ఈజీ ప్రాసెస్లో మనకి ఈ విధంగా లోపల మోల్డింగ్ చేసుకోండి. ఈ విధంగా మనకి ఫ్రెష్ చేసుకోండి. ఇప్పుడు ఫుల్ స్ట్రాంగ్గా పట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ట్యాప్కి పైప్ ముక్క కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఏమైనా లీకేజ్ ఉంటే ఇంకా కొద్దిగా సొల్యూషన్ పట్టించండి. లేదంటే మీరు ఎంసీలు కానీ అరాల్ రెడ్ కానీ కూడా మీరు అక్కడ పూయవచ్చును. ఇక్కడ అరాల్ రెడ్ కానీ ఎంసీలు కానీ
అరాల్ రెడ్ అయితే బాగా పక్కాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ లూజ్గా ఏమైనా వాటర్ లీకేజ్ ఉన్నా మీకు అరాల్ రెడ్ పట్టించుకోవచ్చు. మనకి ఎంసీల్ ఉన్న అరాల్ రెడ్ పక్కాగా స్ట్రాంగ్గా ఉంటుంది. పైప్ కదలనివ్వదు, స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ అరాల్ రెడ్ అంటే ఈ అరాల్ రెడ్ 2 పేస్టులుగా రావడం జరుగుతుంది. 2 జెల్లీ ప్యాకెట్లుగా రావడం జరుగుతుంది. ఇదైతే మనకి అరాల్ రెడ్ అయితే ఫుల్. మీకు ఏదైనా డౌట్ ఉంటే లీకేజ్ ఏమైనా ప్రెజర్ తట్టుకోకుండా ఊడిపోతుంటే మీకు అరాల్ రెడ్ పక్కాగా మనకి వర్క్ అవుతుంది. అరాల్ రెడ్ పూసుకోవచ్చు. 100% ఇది ఊడిపోవడం జరగదు. మీకు ఒకవేళ ఊడిపోతుంది, మీ దగ్గర లూజ్ అవుతుందంటే మీకు అరాల్ రెడ్ పట్టించుకుంటే ఫుల్ స్ట్రాంగ్ అవుతుంది. మనం తక్కువపాటి ఖర్చుతోనే మనం పాత ట్యాప్ని ఈ విధంగా రిపేర్ చేసుకునవచ్చును. ఇక్కడ కూడా మీరు సొల్యూషన్ పూసి మన ఎంటీని ఇక్కడ ఫిట్ చేసుకోవాలన్నా థ్రెడ్స్. ఎంటీ అంటే లోపల థ్రెడ్స్కి ఇది ఎంటీని ఇటు సైడు పైప్ ముక్కకి ఇటు సైడు మనకి 2 ఎంటీ కూడా సొల్యూషన్ పూసి మనకి పైప్ ముక్కకిను ఎంటీకి 2 సొల్యూషన్ పూసి ఈ విధంగా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈజీ పద్ధతిలో మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇరిగిపోయిన ట్యాప్ను కూడా ఈ విధంగా మనం రిపేర్ చేసుకుని మళ్ళీ మనం పూర్తిగా వినియోగించుకోవచ్చు. ఎలాంటి లీకేజ్ ఉండవు, ఊడిపోవడం జరగదు. ఈ విధంగా ఖరీదైన ట్యాపుల్ని మనకి ఈ విధంగా వేస్ట్ కాకుండా రిపేర్ చేసుకునవచ్చును. ఏదైనా మీకు ఏమన్నా ఊడిపోతుంది, ఏమైనా లూజ్గా అవుతుంది అని ఉంటే అరాల్ రెడ్ అంటే ఈ విధంగా ఉంటుంది. 2 పేస్టుల రూపంలో ఈ అరాల్ రెడ్ ఇది మనకు ఇది ఒక చిన్న 30 రూపాయల ప్యాకెట్లో దొరుకుతుంది. మనం పూర్తిగా తయారు చేసుకున్న తర్వాత ఈ టెఫ్లాన్ టేప్ని థ్రెడ్స్కి మనం ఈ విధంగా టేప్ చుట్టిన తర్వాత వాటర్ లీక్ కాకుండా ఈ థ్రెడ్స్కి ఈ విధంగా టెఫ్లాన్ టేప్ని మనం ఈ విధంగా చుట్టుకునే వలన థ్రెడ్స్కి నీట్గా పర్ఫెక్ట్గా ఈ విధంగా టెఫ్లాన్ టేప్ చుట్టిన వెంటనే ఇక్కడ ముందుగా రెడీ చేసుకొని ఇరిగిపోయిన ట్యాప్ స్థానంలో ఈ విధంగా తయారు చేసుకొని మన ట్యాప్ మనకి ఇప్పుడు మనం ఏ విధంగా వర్క్ అవుతుందో మనం ట్యాప్ కనెక్ట్ చేసి చూద్దాం. పైప్కి వాటర్ పైప్ కనెక్ట్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఈ ట్యాప్కి ఈ వాటర్ పైప్కి ఈ ట్యాప్ మనం తయారు చేసుకున్న ట్యాప్ని ఆల్టరేషన్ చేసిన ట్యాప్ని ఈ విధంగా మనం ఫిట్టింగ్ చేసి ఇప్పుడు ఏమైనా లీకేజ్ ఉందో లేదంటే ట్యాప్ ఏమైనా ప్రెజర్ తట్టుకుంటుందో, వాటర్కి ఏమైనా లీకేజ్ ప్రెజర్ తట్టుకుంటే ఊడిపోయే ఆస్కారం ఉందో చూద్దాం. ఒకవేళ మీకు ఊడిపోతుంటే ఈ అరాల్ రెడ్ పేస్ట్ మనం 2 పేస్ట్ చేసుకొని అక్కడ పైప్ ముక్కు జాయింట్ చేసిన ఫుల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకసారి వేస్తే ఇది చాలా గట్టిగా పట్టుకుంటుంది, ఊడిపోకుండా. అవసరం లేదు, మనకి సొల్యూషనే సరిపోతుంది. ఒకవేళ ఊడిపోయే సందర్భంలో ఇది వాడచ్చు మీరు. ఇక్కడ ఎలాంటి లీకేజ్ లేదు, వాటర్ చక్కగా రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ జాయింట్ దగ్గర ఇక్కడ మనకి నీళ్ళు వాటర్ లీక్ కావడం లేదు. మనకి ఇరిగిపోయిన ట్యాప్ని మనం చిన్నపాటి ఖర్చుతో రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మీ ఇంట్లో ఏదైనా ట్యాప్ ఇరిగిపోతే మీరు ఈ విధంగా మీరు సొంతంగా మీరు దీన్ని రిపేర్ చేసుకోవచ్చును. ఎక్కడ ఎలాంటి లీకేజ్ లేవు, చక్కగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.